నీ బాబు సొమ్మంతా నీ లాలీపాప్స్కే సరిపోతుంది. నువ్వు నీ యాదో తిండి. నీ గురించి ఎప్పుడు వింటూనే ఉన్నాను. అస్సలు చదవట్లేదంట, హోంవర్క్స్ చేయట్లేదు. ఇదేంటి గోవిందా? నా పేరు గోవిందా కాదు, గోపాల్. రేయ్ అబ్బా, నీ ఎదవ కౌంటర్లు అప్పి నేను చెప్పేది వినరా. ఓకే చెప్పు. నిజాలు చెప్పడం తప్పారా? తప్పేగా. తప్పేంటే? ఈ రోజుల్లో అమ్మాయిలు లవ్ లో పడేయాలంటే అబద్ధాలు చెప్పాలా? మా తెలుగు టీచర్లా నాకు ఈ సోది ఎందుకు చెప్తున్నావు? ఏరా, నా లవ్ నీకు సోదిలా ఉందా? లాలీపాప్ కొనిస్తే మాత్రం శ్రద్ధగా చెక్తూ ఉంటావు. చచ్చినట్టు స్కూల్ వచ్చేదాకా నేను చెప్పేది వినవే. సరే చెప్పు. నా నిజాయితీని చూసి లవ్ లో పడ్డాడు. ఇప్పుడు అదే నిజాయితీ నచ్చలేదని వదిలేసి వెళ్ళిపోయాడు. నాంచకుండా స్ట్రైట్ గా మ్యాటర్ చెప్పు. లవ్ లో ఈఫిల్ టవర్ అంత ఎత్తుకు వెళ్ళి గుండెల్లో తాజ్ మహల్ కట్టుకుంటున్న సమయంలో ఫస్ట్ కిస్ అడిగాను. అడిగితే అలా మొదటి ముద్దు కోసం ఎదురు చూస్తూ ఉండగా ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావు? పోనీ ఆఫీసులో అపాయింట్మెంట్ తీసుకొని చేయమంటావా? సర్లే, ఏం చేస్తున్నావు? నీ అబ్బా ఇప్పుడే కుశల ప్రశ్నలు. ప్రియాతో ఫస్ట్ కిస్ కి రెడీగా ఉన్నా. కిస్ అవగానే నేనే కాల్ చేస్తా. మా పక్కింటి శ్యామల
అరగంట కనపడకపోతే చాలు హడావిడి చేసేస్తుంది. నేనంటే పిచ్చి ప్రేమ అనుకోండి దానికి. ఎదురింటి గోపిగాడు ఎప్పుడు ఇంతే, ఇలాంటి టైంలోనే ఫోన్ చేస్తాడు యాదవ. హలో, చెప్పరా సీన్గా? అండి నేనండి పాల్సిందండి. అమ్మగారు పాల డబ్బులు తీసుకోమన్నారండి. ఎక్కడున్నారండి మీరు? ప్రదీప్ తో ఫస్ట్ కిస్ కి రెడీగా ఉన్నానే. కిస్ అయిపోగానే నేనే ఫోన్ చేసి డబ్బులు ఇస్తానుగా. పాల సీన్ గాడు పాల డబ్బుల కోసం ఫోన్ చేసాడు. పని మనిషి పావని కొత్త చీపురు కట్ట కోసం. అయ్యో, మూడంతా పాడైనట్టుంది. దా మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రై చేద్దాం. ఏంట్రా ట్రై చేసేది? దగ్గరికి రావడం, నడు మీద చెయ్యడం. నేనేమో ఫీల్ అయ్యి పిచ్చిదానిలా కళ్ళు మూసుకోవడం. తీరా ముద్దు దగ్గరికి వచ్చేసరికి నీకు ఫోన్ రావడం. మళ్ళీ ఇదేగా జరిగేది. అది కాదు బంగారం. బంగారమా బొంగ? ఒకసారేమో శ్యామల అంటావు, ఇంకోసారి పని మనిషి పావని అంటావు. ప్రతిసారి ప్రదీప్తో ఫస్ట్ కిస్ కి రెడీగా ఉన్నానని పబ్లిసిటీ బొచ్చు ఇక్కడ ఏది లేదు. నేనెవరికి చెప్పాను? ఫ్రెండ్ కి పాలోడికేగా. అరే మెంటల్, బాత్రూమ్ లోవి బెడ్రూమ్ లోవి ఎవరు చెప్పుకోర్రా. జరిగిందేదో జరిగింది. ముద్దు ఉందా లేదా? ముద్దు లేదు, గిద్దు లేదు. ప్రేమించక నీలాంటి సత్యహరిశ్చంద్రుని ప్రేమించినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నీకో దండం, నీ ముద్దుకో దండం. ప్రియా ఆగు, ప్రియా నా మాట విను ప్రియా. ప్రదీప్ ప్లీజ్. పోవే పో. అవసరం కోసం అబద్ధాలు చెప్పే మగాళ్ళనే నమ్ముతారా మీరు? పోరా పో. అవసరాల కోసం మోసం చేసే అమ్మాయిలనే నమ్ముతారు మీరు. ఇదేంటి గోవిందా? అయినా హానెస్ట్ గా ఉంటే అమ్మాయిలు వదిలేస్తారా? ఇదేంటి గోవిందా? అబద్ధాలు ఆడకపోతే అబ్బాయిలు వదిలేస్తారా? అదిరా మ్యాటరు. హే, నీ లవర్ వదిలేశాడు. నా స్కూల్ వచ్చేసింది. పోనీ ఇంకొకటి ట్రై చేయి. లవరా లాలీపాపా? హా, అర్థమైంది. ఇక నుంచి నా స్టైల్, నా రూట్ మారుస్తా. హా, ఓ 12:30 అయిందా? ఓ భయపడ్డావా? లేదు లేదు. అయినా ఏంటి ఇంత లేటు? నీకేంటే లింగు లింగమంటూ ఊపుకుంటూ వచ్చేస్తావు. ఆడిని ఇన్ని కారు అడుకుని వచ్చేసరికి సగం టైం దొబ్బింది. ఏంటి ఏదో అంటున్నావు? ఏం లేదు, నీకు తెలుసు కదా నాది బిజీ షెడ్యూల్ అని. మార్నింగ్ 6కే సుప్రభాతంతో నిద్రలేస్తాను. దరిద్రుడా, కరెంటు బిల్లు కట్టమంటే కాడెదిలో తిరుగుతున్నావు. అర్ధరాత్రి 2 గంటలకు వస్తావు. తింటాం, తిరగటం, పంటాం, పని పాట లేకుండా ఆంబోతులో తిరుగుతున్నావు. 9 o'clock అక్క కొడుకుతో ఆడి రైడింగ్. ఇంత బిజీలో కూడా అన్నిటిని మేనేజ్ చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. అవునులే, మీలాంటి గొప్ప వాళ్ళకి నిమిషం నిమిషం చాలా వాల్యూ. నాలాంటి గొప్పింటి అమ్మాయి, అందమైన అమ్మాయి పరిచయం అవుతుందని కల్లో కూడా ఊహించుండవు కదా. డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నువ్వు ఇష్టపడ్డావంటే వాళ్ళు చాలా లక్కీరా అని. ఐ థింక్ నువ్వు చాలా లక్కీ అనుకుంటా. ఎస్, ఐఎమ్ వెరీ లక్కీ. బహుశా మీకు ఆస్తులు చాలా ఉంటాయి అనుకుంటా. సింగిల్స్ అన్న కదా, ఒక 500-600 కోట్ల వరకు ఉండొచ్చు. మాదాపూర్ హైటెక్ సిటీకి ఇచ్చిన సైటు, దాని పక్కనే ఉన్న శిల్పారామంకి ఇచ్చిన ప్లేస్ మావే. ఇప్పుడు కాదులే, ఒకప్పుడు నాయుడు గారు అడిగితే డాడీ మొహమాటానికి ఎకరం 100 చొప్పున ఇచ్చేశారు. ఇలా ప్రాపర్టీస్ గురించి చెప్పుకుంటూ పోతే ఒక రోజు కాదు 2-3 రోజులని ఈజీగా పడుతుంది తెలుసా. వీడబ్బా ఇప్పుడు ఫోన్ చేశాడేంటి? 1 minute. ఓకే. హలో, ఏంట్రా ఈ టైంలో ఫోన్ చేసావు? నీ అబ్బా ఎక్కడున్నావే? 5 minutes లో కార్ తెస్తారా? 5 hours అయింది. ఏం పిక్తున్నావు? ఓకే, కార్ కావాలా? ఇంత చిన్నదానికి నన్ను అడగాల? ఇంటి దగ్గర కాంపౌండ్ లో 10-15 కార్లు ఉంటాయి. డ్రైవర్ ఉంటాడు, అడిగి తీసుకెళ్ళు. ఏంది ఏం మాట్లాడుతున్నావే? అది నాది కూడా కాదే, నా బాయ్ ఫ్రెండ్ది. ఏంటి డబ్బులు కావాలా? 2 లక్షలా? ఇంత చిన్న అమౌంట్ కూడా నన్ను అడగాల? అమ్మకి చెప్తాను, ఇంటికెళ్ళి తీసుకో. బట్టే బాస్గా నువ్వు వస్తే నీకు ఉంటదిరా. హలో 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 ఫ్రెండ్ ఇయర్, ఏదో అవసరం అనుకుంటా హెల్ప్ అడిగాడు, తప్పదు కదా. ఈ రోజుల్లో కూడా నీలా హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు ఉన్నారంటే చాలా గ్రేట్ డియర్. నాకు పొగడ్తలంటే అస్సలు ఇష్టం ఉండదు. అవునవును, నిజంగా పోకూడదంటే అస్సలు ఇష్టం ఉండదు. అవునవును. మంచి సిచ్యువేషన్లో దొరికావే. పక్కనే వాడు నీళ్ళెవరా? వాడు 4 నెలల నుంచి నాన్న తిప్పలు పెడుతున్నావు కదే. నీ పరువు పోగొట్టైనా నా అప్పు వసూలు చేస్తానే. ఏంట్రా
ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు లవర్తో కూడా ప్రశాంతంగా ఉండేరా. ఎంత నీకు ఇవ్వాల్సింది 50 కదా, అంతేగా. ఇంకో 10 కలిపిస్తాను, ఇంటికి వచ్చి తీసుకో. అర్థం చేసుకోండి అన్నయ్య. కారు మనదే అనుకుంటా కదా. కొత్తగా అడుగుతావేంట్రా? కారు పట్టుకెళ్తే సచ్చినట్టు అప్పు కట్టి తీసుకెళ్తావే. కారు 1 గంట అవసరం, ఇంటికి వచ్చి తీసుకెళ్ళు. అది నాది కాదు అన్నయ్య, జాగ్రత్త. ఏంటి ఇది నీది కాదా? నాది కాదంటే మమ్మీదని అర్థం. అది నీది కాదని మా తెలుసులేరా. ఓకే డియర్, ఈరోజు స్పెషల్ డే. ఏంటి ఎవడని పోయాడా ఏంటి? కాదు కాదు, 15 years తర్వాత ఆయుష్ ఫస్ట్ టైం పాదయాత్ర చేయబోతుంది, తెలుసా? అయ్యో పోనీ నన్ను డ్రాప్ చేయమంటావా? నో నో నో, వద్దు. నీకెందుకో అంత శ్రమ. అప్పుడప్పుడు పాదయాత్ర చేస్తే హెల్త్ కి మంచిది, బాడీ కూడా ఫిట్ గా ఉంటుంది. బాయ్ డార్లింగ్. అయ్యో పాపం, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దిస్ నెంబర్ ఈస్ టెంపరర్లీ అవుట్ ఆఫ్ సర్వీస్. వీడికి ఏం చెప్పాలో ఏమో. అయితే ఏంటి, మంచి కుర్రాన్ని పట్టేశాను. వీడెప్పుడు ఇంతే. మహేష్ మహేష్ మహేష్, అబ్బా ఆ పేర్లు ఏదో తెలియని వైబ్రేషన్స్. టైం 3 o'clock అవుతుంది. హీరోయిన్స్ మళ్ళీ గొప్పింటి అమ్మాయిలు కూడా చెప్పిన టైంకి రారనమాట. ఒకసారి ఫోన్ చేస్తే అసలుకి బిజీ పర్సన్, డిస్టర్బ్ అవడు కదా. ఓకే, ఫోన్ చేద్దాం. హలో హాయ్ డియర్, ఐఎమ్ బిజీ. నేను చాలా అర్జెంట్ ఫైల్స్ మీద సైన్ చేస్తున్నాను, తర్వాత చేయనా? వెంటనే చేస్తాను. రేయ్, ముడి కడుగుతూ కూడా ఏంట్రా ఫోన్లు? హలో హలో, ఎంతసేపటికి చేతిలో గ్లౌజ్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటావు? పిల్లలకి స్కూల్ టైం అవుతుంది, తొందర కానీ. పాపం బాగా బిజీగా ఉన్నట్టున్నాడు. హలో డియర్, ఎక్కడా? నేను రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నాను, ఒక అరగంటకి స్టార్ట్ అవుతా. అంట్లో దోమతో కూడా ఫోన్ మళ్ళీ ఫోన్ చేస్తాను. లేదా గుడ్ల గూబులా చూపేంటే పని గాని. హలో హలో, ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నట్టుంది. దీనెబ్బా దుబ్బేస్తుంది పొద్దున్నుంచి. ఈ డబ్బున్న అమ్మాయిలంతా ఇంతే, అనవసరంగా భయించాం. తప్పదు, ఆస్తి. వన్ అవర్ అయింది, పాపం ఫైల్స్ మీద సంతకం పెట్టడం అయ్యిందో లేదో. ఆయన ఆడి కారేగా, 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. అబ్బా మార్నింగ్ నుంచి దుబ్బుతుంది. హలో హలో హలో, ట్రాఫిక్ జామ్ డియర్. పబ్లిక్ ఇర్రెస్పాన్సిబుల్ గా డ్రైవ్ చేస్తున్నారు. ఇండియన్ రోడ్స్ అంటేనే చిరాకు అనిపిస్తుంది. అయినా ఆడినేగా, 5 నిమిషాల్లో వచ్చేస్తా. ఓకే. హలో డియర్. ఈ ఆటో వాళ్ళు అట్టదిడ్డంగా పోనిస్తున్నారు. కొంచెం ఉంటే నా ఆడికి దెబ్బ తగలేదు. డ్రైవింగ్ సెన్స్ లేదు, వీడి బొందా లేదు. హే డ్రైవర్, త్వరగా పోనీ. అక్కడ నా డియర్ వెయిటింగ్. 1 minute డియర్. హలో, మనం ఇచ్చిన కొటేషన్ ఓకేనా? ఓ కంగ్రాట్స్ అండి, మీరు ఇండియా రాగానే కలుద్దాం. ఓకే, లైన్ లోనే ఉన్నావా డియర్? రావే, నీ సంగతి చెప్తారా? ఎంత? 1000 రూపీస్. అంతా ఆడిగారు కదా. ఇదిగో. హలో హలో బ్రదర్, జాగ్రత్త, ఇండియన్ రోడ్స్ గోతులుంటాయి. ఎందుకు కొట్టావు? ఏంటే ఆటోలో వచ్చి ఆడిలో వచ్చినట్టు పిలిపించావు? టోటల్ మ్యాటర్ అర్థమైందే, నువ్వు పెద్ద షేటర్ అని. హైటెక్ సిటీ శిల్పారామం అన్నప్పుడే తెలుసుకోవాల్సిందే. పెద్ద అంబానీలా ఫైల్స్ మీద సంతకాలు, రౌండ్ టేబుల్ మీటింగ్స్. ఏం ఫైల్స్ రా మహేష్? అసలు పేరా తగిలించుకున్న పేరా? ఏదో స్టైల్ గా ఉంటుందని నేనే పెట్టుకున్నా. ఏంటే నువ్వు ఇష్టపడితే అదృష్టవంతుడా? నన్ను గంటలు గంటలు
వెయిట్ చెప్పావు కదే నీ అబ్బా నీ కోసం నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను, నా షూటింగ్ అంతా క్యాన్సిల్ చేసుకున్నాను కదే. ఇంకెప్పుడైనా ఈ ఏరియాలో కనిపించావనుకో నిర్భయ చట్టం కింద ఇరికించేస్తాను యాదవా. నీ అబ్బా పోరా పో సచ్చినోడా, దొంగ సచ్చినోడు. ఛాన్స్ దొరికింది కదా అని ఎరప్ కుమ్మేశాడు. పోవే, నువ్వు కాకపోతే ఇంకొకరు. అమీర్పేట బస్ స్టాప్ లో 1 గంట నిలబడితే 10 మంది అమ్మాయిలు లైన్ లో పడతారు. పోరా పో, ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్ లో 1 గంట నిలబడితే 100 మంది వెంట పడతారు. అయినా అమ్మాయిల చేతిలో దెబ్బలు తింటే ఆ కిక్కే వేరు గోవిందా. అయినా అబ్బాయిల్ని మోసం చేస్తే ఆ కిక్కే వేరు గోవిందా. అమ్మాయి బాగుంది, ఎలా పరిచయం చేసుకోవాలి? అబ్బాయి బాగున్నాడు, ఎలాగైనా మాట్లాడాలి, కానీ ఎలా? టైం అడిగితే రొటీన్ గా ఉండుద్దేమో. ఎక్స్క్యూజ్ మీ. హలో, మిమ్మల్నే. నన్నా? మీ పేరేంటి? ఏవండి? నన్నేనా? మిమ్మల్నే, మీ పేరేంటి? పవన్ కళ్యాణ్. అబ్బా వద్దులే, నిజం చెప్పేద్దాం. వెంకట్. ఓ నైస్ నేమ్. మీ పేరు? ఆయుష్. హలో మేడం, మిమ్మల్నే. అమ్మో వద్దులే. అంజలి. ఓ నైస్ నేమ్. మీరేం చేస్తూ ఉంటారు? 10th 3 సార్లు ఫెయిల్ అయినా రోజుకి 3-4 ఫైల్స్ మీద సంతకం పెడుతుంటాను. ఫైల్స్ అంటే ఆ ఫైల్స్ కదండి. మీరేం చేస్తుంటారు? మీకంటే ఒకటి ఎక్కువే. 10th 4 సార్లు ఫెయిల్ అయినా రోజుకి 2-3 సార్లు రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఏమో అనుకునేరు. ఒకేలా ఉండే మనసులు ఒకే చోటు చేరాయన్నమాట. గాడ్ ఈస్ గ్రేట్. ఇన్నాళ్ళు మన కోసం మనమే వెతికామన్నమాట.